గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఒంటరి మహిళల 1000 రూపాయల పెన్షన్ స్కీమ్ నిన్న స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల కూడా మంత్రులు పాల్గొన్నారు. దేశంలోనే ఈ స్కీమ్ నంబర్ 1గా ఉంది. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఓవరాల్గా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్ 1గా ఉందని చెప్పి నిన్న మంత్రులందరూ కూడా చెప్పినారు. ఇక మహిళల విషయానికి వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. వాళ్ళు ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుంది. అండ్ దీంతో పాటు అన్ని పథకాలు కూడా ఇస్తామని చెప్పి నిన్న మంత్రులందరూ చెప్పినారు. ఆ వార్తని అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న ఈ లండన్లో మళ్ళొకసారి ఉగ్రదాడి జరిగింది. లండన్లో ఒక వ్యాన్తో ఉగ్రవాదులు ఈ లండన్ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళని తొక్కిస్తూ తర్వాత ఊచకోత కోసినారు. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇక నిన్న గుంటూరులో ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా భరోసా సభ జరిగింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పాల్గొన్నటువంటి ఈ సభలో ఆయనతో పాటు దేశం నుంచి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చాలామంది పాల్గొన్నారు. అందులో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్, తర్వాత సిపిఐ నేత సుధాకర్ రెడ్డితో పాటు చాలామంది నాయకులను పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు ప్రత్యేక హోదాని షరతుగా పెట్టాలి, ప్రత్యేక హోదా ఇస్తాని రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్పాలి. అప్పుడు మాత్రమే మీ ఏపీ గురించి వాళ్ళకు శ్రద్ధ ఉన్నట్టు, వాళ్ళకు కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అన్నారు. ఆ వార్త ఒకటి ప్రధాన బ్యానర్గా ఉంది. ఇంకా మన రాష్ట్రం సంబంధించిన ఇతర వార్తలు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం 450 బెడ్లతో ఇంకో క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే దాని దగ్గరలోనే కట్టి దానికి అనుబంధంగా దీన్ని నడిపిస్తారు. ఆ వార్త ఒకటి ఉంది. తర్వాత ఈనాడులో ఇంకో ప్రత్యేక కథనం తీసుకుంది. రాజధానిలో మరో నగరం అన్నటువంటి బ్యానర్తో ఇది సిటీలో ఇంకోటి ఇమేజ్ సిటీ, హైదరాబాద్లో ఇమేజ్ సిటీ అనేటువంటి ఒక పెద్ద బిల్డింగ్ రాబోతుంది. 100 మీటర్ల ఎత్తైనటువంటి భవనం ఇది. ఇప్పటికే ఈ యానిమేషన్, గేమింగ్, కామిక్స్, తర్వాత ఈ విజువల్ ఎఫెక్ట్ రంగంలో పెట్టుబడుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అందులో చాలా ఇటు వస్తున్నాయని చెప్పి ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి, సో దాని కంటిన్యూషన్లో ఈ సిటీ ఉంటే, ఈ బిల్డింగ్ సిటీ ఉంటే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుంది. దానికి సంబంధించి ఒక ఫోటోను కూడా ఈనాడు పబ్లిష్ చేసింది. టీ ఆకారంలో ఉంటుంది ఆ బిల్డింగ్. అది మొత్తం 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానికి సంబంధించిన వార్తను కూడా ఈనాడు మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొక వార్త ఉంది. ఇక సైన్యంలో మహిళలను కూడా ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నిన్న ఆర్మీ చీఫ్ ప్రకటించినారు. దాంతోపాటు ఇప్పటికే ఆల్రెడీ వాయుసేనలో ఉన్నారు, తర్వాత నౌకాదళంలో కూడా పెట్టి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి మహిళా సైనికులుగా చూడబోతున్నాం మనం. వాళ్ళు యుద్ధంలో వాళ్ళు కూడా పోరాడబోతున్నారు. ఆ వార్త కూడా ఒకటి అన్ని పేపర్లు పబ్లిష్ చేసినాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఒంటరి మహిళల స్కీమ్ గురించి మాట్లాడడం ముందు, అది దేశంలోనే ఎక్కడ లేదు, మనమే స్టార్ట్ చేసినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మహిళలకు మేమే అండగా ఉన్నామంటుంది. దాని గురించి మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆచార్య గారు, నిన్న స్టార్ట్ అయిన ఈ ఒంటరి మహిళలకు 1000 రూపాయల స్కీమ్పై మీ అభిప్రాయం ఏంది? అంటే గతంలో ప్రభుత్వము 75 రూపాయలు ఇచ్చినప్పుడు కానీ, 200 రూపాయలు ఇచ్చినప్పుడు కానీ అనేక మందికి గ్రామాలలో ఒంటరి మహిళలు ఉన్నటువంటి భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కానీ, వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకుండా గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళకి కూడా 200 వచ్చినప్పుడు వీళ్ళందరికీ కూడా పింఛన్లు వచ్చేది. ఒంటరి మహిళలకు ఇప్పటికీ ఉండేనా? పేరు ఒంటరి మహిళ కాదు, విడో కానీ లేకపోతే భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు గ్రామాలలో ఉంటే, అంటే మేము సర్పంచులు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఈ మధ్యలో అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు 2200 రూపాయలు ఇచ్చినప్పుడు అనేక మందికి ఒంటరి మహిళలకు డబ్బులు వచ్చేది. అయితే 1000 రూపాయలు చేసిన తర్వాత ప్రభుత్వం 1000 రూపాయలు కదా అనేటువంటి దృక్పథంతో ఖచ్చితంగా విడోలదే, లేకపోతే వృద్ధులదే, ఈ రెండు చాలా స్ట్రిక్ట్గా చేసి చాలామందికి 200 వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించడం జరిగింది. గ్రామాలలో మేము దాన్ని ఫేస్ చేసినాం. మాకు ఎందుకు వస్తలేవు, ఇంతకుముందు 200 వచ్చేది, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అంటే, తీరా మేము ఎంపీడీఓలని గ్రామాలలో సెక్రటరీలను అడిగితే, లేదు వీళ్ళు భర్తలు వదిలిపెట్టవచ్చు కానీ ఆన్ రికార్డు కాదు, వాళ్ళు రకరకాల అంటే వాళ్ళకు బొట్టు, గాజులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము గుర్తించలేమనేటువంటి విధంగా ప్రభుత్వమే స్ట్రిక్ట్గా చెప్పింది తొలగించాలన్నది. 2-3 సార్లు సర్వే అంటే దాని మీద ఎంక్వైరీలు చేసి తొలగించారు. ఎక్కడికక్కడ వీళ్ళు గ్రామాలకు పోయినప్పుడు
వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయింది, వాళ్ళ యొక్క ప్రతిఘటన ఎక్కువైపోయింది మహిళలది. మాకు భర్త లేడు, భర్తను చూపించండి ఎక్కడున్నారో, లేదు మాకు ఉపాధి లేదు, ఏం చేయాలి మేము, మాకెందుకు రాదు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల వాళ్ళని కూడా ప్రెషర్ చేయడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత దాని మీద ఒంటరి మహిళలు అనేటువంటి ఒక దీన్ని తీసుకొని ఇలా ప్రభుత్వం ఎటకేలకు నిన్న దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా కేంద్రం దీంట్లో కూడా 400 రూపాయల వాటా దీనికి రాబోతున్నది. కేంద్రం వీళ్ళు ఇచ్చే 1000 రూపాయల ఆసరా దాంట్లో 400 రూపాయలు కేంద్రం వాటా వస్తున్నది. అదేవిధంగా ఈ మహిళలకు కూడా రాబోతుంది. ఇది దేశవ్యాప్తంగా పేరు కొత్తది, కానీ అనేక దేశం రాష్ట్రాలలో కూడా ఈ రకంగా భర్తలు వదిలిపెట్టిన వాళ్ళని, దిక్కులేనటువంటి వాళ్ళని ఖచ్చితంగా దీన్ని చేసిండ్రు. మొత్తం మీద ప్రభుత్వం ఇప్పటికన్నా 3 సంవత్సరాల తర్వాత మహిళల పోరాటం వాళ్ళు అడగడం, గ్రామాలలో నిలదీయడం వల్ల ఇది రావడం చాలా సంతోషమే. కొంతమందికి కొంత ఉపాధి వాళ్ళకు న్యాయం జరిగిందనేది మేము భావిస్తున్నాం. రైట్. సుధాకర్ రెడ్డి గారు, ఇందులో కూడా ఖచ్చితంగా అన్ని స్కీములలో మాది ఉంది, ఇందులో కూడా మా వాటా ఉంటుందని చెప్తూ ఇది 3 ఏళ్ల తర్వాత స్పందించినారని అన్నారు. సంగప్ప పాపం ఆచార్య గారు ఎందుకంటే బీజేపీ అయినప్పటికీ కూడా పాలకపక్షం అన్నప్పుడు కొద్దిగా సానుకూలంగా మాట్లాడితే ప్రజలు కూడా నచ్చేటువంటి వాళ్ళు, ఏదో విమర్శించాలనేటువంటి ఒక ధోరణితో విమర్శించాలి అంతే. ఎందుకొరకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36 లక్షల మంది వారు ఏమన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా వచ్చే ముందు వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకునేటువంటి వారు అనేటువంటి మాట చెప్పాను. ఈ మాట ఎక్కడ కూడా లేదు. అది ఉన్నటువంటి యొక్క విషయం స్పష్టంగా వారు ఇంకో మాట చెప్పారు. అంతకన్నా ముందు ఎక్కువ మందికి పెన్షన్లు వస్తుండే, వీళ్ళు వచ్చిన తర్వాతనే అవన్నీ క్రమబద్ధీకరణ చేయడం వల్ల వస్తలేవు అనేటువంటి ఒక మాట వచ్చింది. దాంట్లో అది కరెక్ట్ మాట. అది ఎందుకు క్రమబద్ధీకరణలో వాళ్ళందరినీ కొట్టేసినారని అది మాట మాత్రం వాస్తవం కాదు. ఎందుకొరకంటే గతం కన్నా ఎక్కువ పెన్షన్ 36 రకాలైనటువంటి యొక్క సంక్షేమ పథకాలు ఇవాళ 36 లక్షల కోట్లతో 4,000 కోట్లతోటి 36 లక్షల జనానికి ఇవాళ ఇస్తున్నాం పెన్షన్. కాబట్టి ఇంత ఇచ్చినటువంటి ఒక ఉదంతం లేదు. ఇవాళ ఎక్కడైనా మీరు గణాంక వివరాలు తీసుకుందాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమందికి అయితే పెన్షన్లు ఇచ్చిండ్రో అంతకన్నా ఎక్కువ ఉంటేనే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఆ రకంగా ఎక్కడ కూడా ఎవరికి అర్హత కలిగిన వారిని ఎక్కడ కూడా విస్మరించేటువంటి ఒక ప్రసక్తి లేదు. నేనే మా గ్రామంలో చూసిన మా దగ్గర అర్హత కలిగినటువంటి వారికి 65 సంవత్సరాలు అయినటువంటి ఒక వృద్ధులకు పెన్షన్ ఇవ్వమంటే ఏమన్నాడు తహసీల్దార్, అయ్యా ఎవరన్నా చచ్చిపోతేనే మీకు పెన్షన్ వస్తుంది తప్ప ఇంకా అదనంగా పెన్షన్ ఇచ్చేది లేదనేటువంటి ఒక మాట చెప్పారు. కానీ మేము వచ్చిన తర్వాత అర్హులైనటువంటి వారిని గుర్తించి అందులో ఏ రాజకీయ జోక్యం లేకుండా కేవలం అధికారులను జవాబుదారీగా చేసేటట్టుగా ఆ విధంగా 36 లక్షల జనానికి ఇవాళ మేము పెన్షన్లు ఇస్తున్నటువంటి ఒక విషయం ఎన్నడన్నా విన్నావే? ఏ రాష్ట్రంలోనూ చూసినావా? కాబట్టి ఈ రాష్ట్రంలో నెంబర్ 1 మేము ప్రధానమంత్రి అన్నాడు. ఎస్, సంక్షేమ రంగంలో తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా నెంబర్ 1 రాష్ట్రం అనేటువంటి ఒక మాట. ఇక ఒంటరి మహిళల విషయం చూద్దాం. ఒంటరి మహిళలకు గతంలో ఎవ్వరు కూడా ఇచ్చినటువంటి ఒక ఉదంతం లేదు. కాబట్టి కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాపం భర్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా లక్షలలో ఉన్నారు. కాబట్టి వారికి ఏదైనా ఒక రకమైనటువంటి ఒక పెన్షన్ ఇచ్చి ఆర్థిక భృతి ఇచ్చేటువంటి ఒక విధానం ఉండాలని భావించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వారికి 1000 రూపాయల ఆర్థిక భృతి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇది ఒక కొత్త ఒరవడిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విధానం. ప్రజలలో భరోసా కల్పిస్తున్నాం. నాకు కూడా నా ప్రభుత్వం ఉన్నది, నాకు అండగా ఉన్నటువంటి మా పెద్దన్న కేసీఆర్ ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఇవాళ మహిళల్లో కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. వృద్ధులకు, వికలాంగులకు, బీడి కార్మికులకు, ఈ రకమైనటువంటి అందరి ఒంటరి మహిళలకు ఈ రకంగా సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మా ఆచారాన్ని ఇప్పటికైనా గమనించాలని చేస్తున్న మంచి పనిని మంచి అందాం, ఏదైనా దాంట్లో పొరపాటు ఉంటే చెప్పాలి. మేము చెడ్డ పని అనలే. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పథకంలో కేంద్రం ఏమి సహకారమే లేదా చెప్పండి. 400 రూపాయలు కేంద్రం దీంట్లో ఇస్తున్నదా లేదా చెప్పు, ఇవ్వలేదని చెప్పు. ఆసరా పథకం ఇవ్వలేదని చెప్పు, వితంతువులకు ఇస్తలేదని చెప్పు, వికలాంగులకు ఇస్తలేదని చెప్పు.
ఇలా వికలాంగులకు మొత్తం బడ్జెట్ కేంద్రమే ఇస్తున్నది. సంగప్ప ఒంటరి మహిళల గురించి ప్రస్తావించింది. ఒంటరి మహిళలకి ఒక్క పైసా తొలగించిన తర్వాత చెప్పు నాకు. ఒంటరి మహిళల గురించి నువ్వు ఏ కాన ఇచ్చిన ఉదాంతం చెప్పు. 200 రూపాయలు వచ్చేది ఎక్కడ రాకపోయినా నీ కలవ కుర్చీలే ప్రజలు మమ్మల్ని కూడా అడిగిన మాకు ఎందుకు వస్తలేదంటే కలెక్టర్ల దగ్గరకు పోయి అడిగినాం, ఎందుకు సార్ ఇట్లా వస్తలేదంటే లేదా భర్తలు చనిపోతేనే వితంతువుల కింద వస్తుంది చెప్పాను. ఈ రకంగా మోడీ గారు పెన్షన్ దీంట్లో విధుల కింద మీరు మోసం చేసి అర్హత లేనటువంటి వారికి ఇచ్చి రాజకీయ లబ్ధి పొందామని మీరు వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన అర్హత వచ్చిందా? అది కాదు. ఇలా ఏమంటున్నట్టే గతంలో దీంట్లో ఒక అన్అఫీషియల్ గా ఇచ్చేవాళ్ళు వచ్చేది ఎట్లా వచ్చేది చెప్పేనా? ఎట్లా వచ్చేదంటే వచ్చేది మోడాలిటీస్. చాలా మంది మహిళలు ఏమన్నారంటే మాకు వచ్చిన పింఛన్ తొలగించినావు కదా, ఏ కారణం చేత అంటే మీ భర్తలు ఎక్కడో అక్కడ బతికే ఉన్నారు, ఇవ్వబడదు అని చెప్పి పెన్షన్ ఇవ్వాలంటే ఆసరా పథకముల కేంద్ర ప్రభుత్వం వాటా ఉందా లేదా? దుర్వినియోగం అంటే నరేంద్ర మోడీ గారు ఒక స్కీమ్ పెడితే ప్రజలందరూ మోదీ మోదీ అంటే ఈ రాష్ట్రానికి వచ్చేటాల కల్లా అది మాదే మాదే అని మొత్తుకుంటారు వీళ్ళు. ₹1 కిలో బియ్యంలా 29 రూపాయల 40 పైసలు కేంద్రం భరిస్తే ₹2 మీరు ఇచ్చుకుంటూ 2 ఫోటోలు వేసుకుంటారు ₹2. ఒకటి ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రిది, ముఖ్యమంత్రిది. మరి 29 రూపాయలు వేసుకునే ప్రధానమంత్రిది ఎందుకేయరు? ఇలా రామ్విలాస్ పాస్వాన్ ఎందుకేయరు ఆ మంత్రిది? నేను ఏమంటున్నానంటే ఇవాళ ఇస్తున్నటువంటి దాన్ని కూడా ఇలా కిట్ ఇస్తారు. ఇలా ఏందా కిట్ ఇస్తే 6,000 రూపాయలు మీకంటే ముందు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. నువ్వు 6,000 కలుపుకొని 12,000 రూపాయలు ఇవాళ ఇస్తున్నావు అని చెప్పి నువ్వు ఇవాళ ప్రధానమంత్రి ఫోటో లేదు. ఈ దేశంలో ఎక్కడ కూడా సొంత పేరు పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకటి చంద్రన్న అదేదో స్కీము, ఒకటి కేసీఆర్ కిట్టు. ఈ దేశంలో ఏదైనా స్కీమ్ పెడితే ముఖ్యమంత్రి పేరు మీద పెడతారు. ముఖ్యమంత్రి CMEY ముఖ్యమంత్రి పేరు మీద ఉంటుంది, PMEY ప్రధానమంత్రి పేరు మీద ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా సీఎం కిట్టు, చంద్రన్న కిట్టు ఏందండి ఇది? ఇది ప్రజల సొమ్ము. మీ ఇళ్లకి ప్రభుత్వం సొమ్ము ఎట్లా అంటాడు? ముఖ్యమంత్రి కిట్ అనండి. మీకంటే ముందు మధ్యప్రదేశ్ లా కళ్యాణ లక్ష్మి అక్కడ ఇచ్చిండ్రు. మీ మధ్యప్రదేశ్ చెప్పండి సంగప్ప గారు. మనం చర్చించేటువంటి అంశం ఒంటరి మహిళలకు పెన్షన్లు కొత్త ఒరవడిలో ప్రారంభించారు. ఇది ఎంతవరకు సక్సెస్ అయితే మీ పార్టీ విధానం ఏమిటి అని అడిగాను. దేశంలోనే సంక్షేమ రంగంలో మేము టాప్ మీరు అన్నారు. పథకాల గురించి అంశం చర్చకు వస్తుంది. చర్చకు రానియండి, నేను కాదంటలేను కదా. వాళ్ళ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి యొక్క నిధులు లేవని అన్నామా మేము? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ₹29 రూపాయలు 40 పైసలు ₹2 మీరు ఇచ్చి 2 ఫోటోలు వేసుకొని ఇలా మేము ఇస్తున్నాం సన్న బియ్యం ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వీళ్ళ ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ అండ్ తెలుగుదేశంతో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం. అక్కడ జర అడుగుమని ఈ మాట. మీ చంద్రబాబు ఫోటో కాక మా ప్రధానమంత్రి పెట్టపోతే అడుగుతలేమా?
ఇలా వాళ్ళు అరే చేయలేదు నీ ప్రభుత్వంలో ఉంటారని ఈ మాట. అక్కడ వాళ్ళు చేయలేదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, అరే నువ్వు వాళ్ళు ఇక్కడ- తప్పు ఇక్కడ చేస్తున్నావు తప్పు అంటే చేస్తావా? ఏ రాష్ట్ర ప్రభుత్వం మీరు అయినా కూడా రాష్ట్ర ఒకటే. ప్రభుత్వం పంపిణీ ముఖ్యమంత్రి చేస్తాంటది. స్కీమ్ లో పెట్టండి. లేదు. ఏ ముఖ్యమంత్రి ఆచార్య గారు ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా సరే నేను అనుకుంటా రాష్ట్ర సార్, ఎక్కడ కేంద్ర లేదు సార్, భాగస్వామ్యంతో ఇంత వ్యక్తిగతంగా ప్రాబ్లం అలానే అంటే తప్పు మాట అది. స్కీమ్లు ఎక్కడ లేవు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పంపిణీ చేస్తా ఉంటది. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో కూడా, ఈవెన్ తమిళనాడులో కూడా ఎక్కడైనా ఉండదు. జయలలిత స్కీమ్ లేదు. అక్కడ అఖిలేష్ స్కీమ్ లేదు. ఇంకా అమ్మ పేరుతో అన్ని స్కీమ్లు అమ్మ పేరే. అమ్మ పేరు మీద ఉండొచ్చు. కాదు, అది అమ్మ- ఎవరికైనా అమ్మనే అమ్మ ఉండొచ్చు. అంటేనే జయలలిత, జయలలిత అంటే అమ్మ. కేసీఆర్ ఇంకా తమిళనాడు చెప్పకు, తమిళనాడులో ముఖ్యమంత్రి పేరు మీదనే. ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి స్కీములు ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రధానమంత్రి సొంత ఫోటోలు పెట్టే సొంత సందర్భాలు లేవు కదా. పెట్టుకొని డబ్బా కొట్టుకోవడం కాదు. ఓకే సార్, ఇది సొంత పేరు పెట్టుకొని ఓకే సార్, డబ్బా ఓకే కొట్టుకోవద్దు. ప్రధానమంత్రి ఫోటో పెట్టలేదు అంటున్నారు మీరు. చాలా ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా రాష్ట్ర కేంద్ర భాగస్వామ్యంతో సార్, అది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎక్కువ తెచ్చి నిధులు ఇచ్చేది పెడతాం లేదు సార్. కదా. ఫోటో ఎక్కడ పెట్టలేదు కదా. ఏం దాని మీద నిధులు చర్చ చేస్తే సొక్కొక్కరిది, మాట్లాడదాం. సొక్కొక్కరిది సార్ ఇది. ఎలా గొర్రెల నీ స్కీమ్ అవన్నీ ఏంటా? సొమ్మట. సార్, నాదే గొర్రెల స్కీమ్ మొదలే ఏంటా? చెప్తున్నా. మీ మా గొర్రెల స్కీమ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 1000 అయ్యా, మా కోట్లు దగ్గర నుంచి ఇంత సుధాకర్ సొమ్ము అన్న తీసుకోవడం, దాన్ని మా న్యాయంగా వాళ్ళకి మాట్లాడు. ఇస్తున్నది. ఎలా గొర్రెల స్కీమ్ లా 1000 కోట్ల రూపాయలు ఎన్సిడిస్ కింద మళ్ళా. ఫ్రీగా ఇచ్చారు. 1000 కోట్లు ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం ఇస్తే అదే సుధాకర్ రెడ్డి గారు అదే అంటున్నారు. మా దగ్గర నుంచి ఎంత పోతుంది, మీరు ఎంత ఇస్తున్నారు ఆ, మొదలు ఆ, సీఎం గారు లెక్క మీరు ఎంత చెప్పారని. పోతున్నారు అనేటువంటిది కాదు, ఆయనే చెప్పిండు. ఎంత కాదు, 50,000 కోట్లలో 25,000 కోట్లు మాత్రం ఇచ్చారు. 24,000 కోట్లు అన్నాడు కదా. మరి నీకు ఇచ్చిందే 24,000 కోట్లు అయితే ఈ బియ్యానికి ఏమైతుంది, దేశ సరిహద్దుల భద్రతకి ఏమైతుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతుంది, గవ్వే ఇవన్నీ లెక్క వస్తున్నాయి, తీసుకుంటే ఎవరికి ఆ, అవన్నీ మనం ఓకే. ఇచ్చేది సరిపోదా? మీరు అన్ని ఇచ్చినమంటారు కదా, ఇచ్చిన దాంట్లో ఇంత ఇచ్చిన ఏమంటున్నామంటే మేము ఇచ్చినామంటే ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన దాంట్లో 400 రూపాయలు వస్తుంది కేంద్రం. అదే మోడీ అరే, జేబులకి వెళ్ళి ఇస్తే అరే, నిజంగానే మరి మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ఇస్తున్నావని నువ్వు అంటుండు. మోడీ పేరు మీద ఒక్క యా, స్కీమ్ అని ఉందా చెప్పు. అరే, మోడీ పేరు దానికి మీద, నేనేం చేస్తానే? మోడీ గారి ప్రజలకు పేరు మీద ఒక్క పేరు లేదు. మోడీ పథకం ఇలా మీ ఏది పేర్లు ప్రజలకు పెట్టుకొని చేరతలేదు. ఒక్కొక్కరిది దానికి సొమ్ము నేనేం చేయాలి? రైట్, మీరు ఆగండి. ప్రభుత్వం సొమ్ముతోటి ఆగండి, ఆగండి. డబ్బా కొట్టుకుంటున్నారు. సరే, మీ ఇది తప్పు మోడీ అంటున్నా నేను. మోడీ ఫోటో పెట్టలేదని మీకు ఒక ఆవేదన ఆందోళన అరే కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఏడ పెట్టరా? ఇదేనా ఆ, yes. ఇంత Yes, మా దౌర్జన్యం రాష్ట్ర ఉంటుందా? ప్రభుత్వం, ఎలా? ఆ, మా మీరు- ప్రభుత్వం మీరు- నిర్వహిస్తుంది. మీరు తప్పది. ఆ, guarantee. ప్రభుత్వం కాదా? పెట్టరా? కేంద్ర ప్రభుత్వం కాదని అదే కేంద్ర ప్రభుత్వం మీరు కాదా? కేంద్ర మీరు ప్రభుత్వం కాదా? మాకు సహకారం అందిస్తుంది. అంటే అంటే మరి దానికి దాని నేను ప్రోటోకాల్ ఆచరణలో పద్ధతి పెట్టుకుంటాను, లేదా? అమలు లేదా చేస్తాను నేను. ప్రోటోకాల్ పద్ధతి లేదా? ఓ రైట్ రాష్ట్ర సార్, పద్ధతి ఇప్పుడు ఉండదు, ఓ ప్రోటోకాల్ ప్రధాని ఉండదు. ప్రోటోకాల్ మళ్ళీ ఒకసారి ఇష్టం మాట్లాడదాం. ఉన్నది ఆగండి, ఆగండి. పెట్టుకుంటారు. ప్రోటోకాల్ మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే ఈ స్కీమ్ లో కూడా మా వాటా ఉంది, కేంద్ర వాటా ఉంది అని మీరు చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో నిన్న స్టార్ట్ చేసినటువంటి ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్ మాట్లాడినాం. ఇప్పుడు సిటీలో ఇంకొక హైదరాబాద్లో ఇంకొక సిటీ రాబోతుంది, ఇమేజ్ సిటీ. 100 మీటర్ల ఎత్తుతో పెద్ద రాష్ట్రానికి తలమానికం అని చెప్తున్నారు ప్రభుత్వం అంటుంది. మొత్తం అందులో ఈ గేమింగ్, ఇమేజింగ్, తర్వాత ఈ విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి వేరే దేశాల నుంచి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీ నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినారు. ఆల్రెడీ ఆ మధ్యకాలంలో కేటీఆర్ కూడా పోయి వచ్చినారు, దీన్ని మాట్లాడొచ్చినారు. అయితే ఈ 100 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఇమేజ్ సిటీ రాబోతుంది. దీనివల్ల ఉపాధి బాగా పెరుగుతుంది అంటుంది. ఏ మేరకి ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది, సిటీకి, ఇది హైదరాబాద్కి, తెలంగాణకి ఎట్లా ఉపయోగపడే అవకాశం ఉంది దాన్ని మాట్లాడదాం. ఆచార్య గారు, ఇమేజ్ సిటీ, ఇమేజ్ నగరం 100 మీటర్ల ఎత్తులో పెద్దగా రాబోతుంది, 10 acres-లో. దీన్ని ఎట్లా చూస్తారు? అభివృద్ధి చెందాలి, ఇటువంటివి రావాలి, ఉద్యోగాలు రావాలి, దీన్ని అన్నిటిని కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆరంభ శూరత్వం కాకుండా అనేక సందర్భాలలో ఆకాశ హార్మోన్లు ఎక్కడ పోయినాయి, మూసి ప్రక్షాళన ఎక్కడ పోయింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉస్మానియాకు హాస్పిటల్ మొత్తం గులగొడతా మళ్ళా కడతా అన్నాడు. ఇవాళటి వరకు ఉస్మానియా హాస్పిటల్కు 3 సంవత్సరాల గోడకు సున్నం వేయలే. ఇవాళ నేను ప్రభుత్వాన్ని వేరే రకంగా అంటలేను. ఆర్భాటంగా ప్రచారాలు చేయడం, అర్ధాంతరంగా ముగించడం ఈ ప్రభుత్వానికి అలవాటే. ఇవన్నీ ఈ షోలు చేయడము, వ్యవహారం చేయడం అనేది ప్రభుత్వం ఆ రకంగా పోకుండా కార్యాచరణ దృష్టి పెట్టండి, కార్యాచరణలో దృష్టి పెట్టండి. పాలన గాడి తప్పింది. ఇలా 10,000 కోట్ల కుంభకోణం హైదరాబాద్ నడిబొడ్డున ఇలా జరిగిందంటే దీనికి కారణం ఎవరు? ఇలా మీ ప్రభుత్వం ఉంది. వరదలు వచ్చినప్పుడు ఆదర బాదరాగా పోయి కొన్ని 2-3 ఇండ్లు కొనగొట్టి మేము మొత్తం ఇదే పని చేస్తున్నాం అంటారు.
మొదటి నుంచి కూడా పాలన ప్రారంభమైన మొదటి రోజే అయ్యప్ప సొసైటీలో పోయారు, అక్రమాలను అన్నారు, 4 ఇళ్ళు కూలగొట్టిరు. ఆ తర్వాత మళ్ళీ అటు ఇటు చేసేకల్లా దాన్ని మళ్ళీ అర్ధాంతరంగా ముగించారు. అక్రమాలు అన్నప్పుడు అది ప్రభుత్వం ఎప్పుడు సక్రమంగా చేసుకుంటూనే పోవాలి, సక్రమంగా చేసేది ఏం లేదు. సక్రమ మార్గంలోకి వాళ్ళ మార్గంలోకి తెచ్చుకోవడం తప్ప ఇదంతా ఏం లేదు. ఇవి కూడా ఎలా ఏ అప్పులు చేసినా వీళ్ళు గతంలో చేసినటువంటివి అన్నీ కూడా పెండింగ్లే ఉన్నాయి. దానికి నిధులు లేవు, దానికి పనులు లేవు, ఎలాంటి ప్రయోజనం లేనటువంటి ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. గతంలో ఐటీ మంత్రులు తెచ్చినాయి, లేకపోతే ఎన్ని ఈ రాష్ట్రానికి వచ్చినా ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. ఇదేదో ముందరకు వచ్చి ఇదేదో అవుతుంది అనేటువంటి అభిప్రాయం మాకైతే లేదు. ఒకటి సంగప్ప గారు, హైదరాబాదు విశ్వనగరంగా రూపకల్పన జరుగుతుంది అంటే ఎన్నో రంగాలలో ఇది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలా గేమింగ్లో కానీ ఇమేజింగ్లో కానీ అది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా రాజధానిలో ఒక మరో సిటీ అనేటువంటిది 100 ఎకరాలలో ప్రారంభిస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఇది కూడా వారు అన్నట్టుగా ఆచార్య అన్నట్టుగా ప్రభుత్వ పరంగానే చేసినట్టయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోనే ఈ సిటీ రూపకల్పన జరగాలనేటువంటిది ప్రతిపాదిస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నగరం ఇలా హైదరాబాదు నగరంలో రూపకల్పన జరుగుతున్నందుకు మనం అందరం కూడా స్వాగతించాలి. కాబట్టి అటువంటి కార్యక్రమాలు వచ్చినట్టయితే, అటువంటి సిటీలు రూపకల్పన జరిగితే ఇలా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది, లక్షలాది జనం దాని మీద బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే కాకుండా ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రంగంలో బాగా అభివృద్ధి చెందుతుంది. ఇమేజ్ రంగంలో కానీ, గేమింగ్ రంగంలో కానీ, అదేవిధంగా ఇతరత్ర ఉండేటువంటి ఆ మార్పు ఏదైతున్నదో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా జరగకపోతే మాత్రం మరి మనం కూడా వెనుకబడేటువంటి హైదరాబాద్ వెనుకబడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకొరకే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో అటువంటి సిటీ రూపకల్పన జరగడం మనకందరికి కూడా గర్వకారణమైనటువంటి ఒక విషయం. దానివల్ల కూడా ఇంకా ఇతోధికమైనట్టు వారే అన్నారు, ఎందుకంటే గతంలో కూడా ఎన్నో ఆసుపత్రులు ఇలా చూసినరా, ఒక క్యాన్సర్ ఆసుపత్రి, ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఒక క్యాన్సర్ ఆసుపత్రి రూపకల్పన జరగాలని మల్లెపల్లిలో ఇలా ఎట్లనైతే మన దగ్గర ఉన్న రెడిల్స్లో ఉన్నటువంటి ఒక క్యాన్సర్ ఆసుపత్రికి అనుబంధంగానే ఇంకో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి ఇలా ప్రజలకు ఏది అవసరం ఉన్నదో ఆ అవసరానికి అనుగుణంగా మన సిటీ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తాడుగా ఇటువంటివి. గతంలో మనకున్నటువంటి హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో 60% ల్యాండ్ ఉన్నది, ఇంకా డెవలప్ చేయాల్సినటువంటిది ఉంది. ఇలా కేవలం మీ మార్కు కొరకు తెలంగాణ మార్కును చూపించుకోవాలి, మేము వచ్చినాక ఇది చేయాలి, అగో అటు యాదగిరి గుట్ట ఉన్నదుగులో కొట్టినాం మంచిగా కడుతున్నాం, లేకపోతే ఇది కుడుతూ అంటే ఈయన అనుకున్న మార్కు పడాలనుకునే ఏవి ప్రయోజనం అయ్యి ముందలుకోలే. ఇలా దీన్ని ఒక హబ్బు చూయించి ఇలా మేమేదో చేస్తున్నామని మార్పు ప్రయత్నమా ఇది ఉన్నదాన్ని చేయకుండా ఇక్కడ దీన్ని మీరు లేకపోతే మళ్ళీ ఏదైతే ప్రాజెక్టులు రూపకల్పన మార్చినట్టు ఇది కూడా ఏమన్నా మీరు మార్చి ప్లాన్ చేసుకొని మీ మార్కు రావాలనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అంటే ఒకటి హైటెక్ సిటీలో ఇప్పటికీ మొత్తం ఖాళీ ఉంది. హైటెక్ సిటీ ఉంది మొత్తం దాదాపు 60-70% ఖాళీ ఉంది. బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ చాలా ఖాళీ ఉంది, బిల్డింగ్ కూడా ఖాళీ ఉంది. అన్నది పెట్టవచ్చు కానీ మరి ఇంకొక బిల్డింగ్ అవసరమా అని అడుగుతున్నారు. అది వారి అదే ఆచార్య గారికి ఆ హైటెక్ సిటీలో ఉండేటువంటి పరిశ్రమలు వేరు, ఇది వచ్చేటువంటి ఖాళీ ఉంది కదా పక్కన వాడుకోవడం అదే ఎట్లా ఉపయోగపడుతుంది. అదంతా కూడా ఇప్పటికే చాలా బిజీ ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఒకసారి పోతే హైటెక్ సిటీ అంతా ఖాళీగా ఉంది, 60% ఖాళీగా ఉంది. ఇలా వారు అనేటువంటిది ఇలా హైటెక్ సిటీలో మనం చూసినట్టయితే సాయంత్రం పూట పోతే ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుందో మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడనే ఆ పరిసర ప్రాంతంలో రాయదుర్గ్ దగ్గరనే ఎక్కడైతే బిజియెస్ట్ ప్లేస్ ఆ బిజియెస్ట్ ప్లేస్ ఈ రిజిస్ట్రేషన్ గోల్మాల్ ప్రభుత్వ భూమికి రిజిస్ట్రేషన్ ఉన్న దాంట్లోనే 60% వేకెంట్ ఉండి దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త వచ్చిన ప్రాజెక్టులే లేవు. పాపం ఆ రోజు ఆచార్య గారికి తెలుసో లేదో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూమిని ఎక్కడనో రిజిస్ట్రేషన్ చేసేటువంటి చట్టం ఉంటుంది, జరుగుతూ వచ్చింది. ఇలా మా ముఖ్యమంత్రి అందుకో చేతులున్నది కాబట్టి
ప్రక్షాళన చేసి దానికి అనుగుణ్యంగా అవినీతి రహితమైనటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేయాలని ఇక మీరు చెప్పుకోదు అవినీతి రహితం అనేది చెప్పకండి హైదరాబాద్ లో 10,000 కోట్ల భూమి అప్పనంగా ప్రభుత్వం పట్టించుకోలేదు బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు కానీ అక్కడ అందులో బీజేపీ కాంగ్రెస్ ఎందుకంటే ఎక్కడైతే రిజిస్టార్లు గతంలో ఎన్ని కుంభకోణాలు చేసినా వారిని ఎవరిని కూడా కదిలించాలి ఇవాళ మొత్తంగా మొత్తం రిజిస్టార్లు అందరినీ కూడా అంటే ఇప్పుడు వాళ్ళని ఈ స్కామ్ బయటపడ్డాక వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే ఈ స్కామ్ పోతుందా ఎట్లా పోతుంది ఆ స్కామ్ యొక్క 3 ఏళ్ళు ఏం పని చేస్తారు దాని 3 ఏళ్లలో వాడు రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి బయట పడ్డదా ఇప్పుడు 3 ఏళ్లలో ఇది 3 ఏళ్ల నుంచి జరుగుతుంది సంగప్ప మొన్న ఇంటర్వ్యూ ఇస్తాడు శ్రీనివాసరావు గారు దీంట్లో లోతుగా పోతే కాబట్టి నాకు అంటే చట్టంలో ఉన్న ఆచార్య గారు సరే టాపిక్ మనం వేరే దగ్గర పోయినా కూడా ఆయన ఏమంటే లోతుకు పోతే చాలా మంది బయటకు వస్తారు వాళ్ళందరినీ తీసుకుంటారు కేసు బయటకు వస్తే ఏమో అవుతుందని కానీ ఏం లేకుండా చేసిరు ఏం లేకుండా అయిపోయిందని అనుకో బీజేపీ ప్రభుత్వం అనుకుంటే అయిపోతే సిట్టు ద్వారా జరుగుతుంది అంటే చేస్తే బదిలీ చేసిన తర్వాత విచారణ న్యాయంగా జరగడానికి అవకాశం ఉంటది విచారణ జరిగిన తర్వాత ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వారందరూ కూడా భర్తం పెట్టుడు బాధ్యత లేకపోతే సిబిఐకి ఇవ్వండి మళ్ళీ సిబిఐ నువ్వు గతంలో తీసుకొని నీ సొంత ఇన్వెస్టిగేషన్ చేసిన అన్ని ఫెయిల్ అయినాయి ఇవాళ మీరు అన్ని ఫెయిల్ అయినాయి మీ మోడీకి సిబిఐ తోటి కాదని ఈడీ పెడతాడు ఈడీ కాదని ఐటీ పెడతాడు ఇన్ని పెడతా అంటే నిఘా సంస్థలు చేస్తేనే ఏమైతే లేదు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ అవినీతి జరిగింది కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవినీతి లేదన్నాడు కదా ఇదేంది అవినీతి కాకపోతే అవును కేసీఆర్ గారు దేశంలో లేదు రాష్ట్రంలో లేదు ఆడ మోడీ కూడా అవినీతి లేకుండా పాలిస్తున్నా నేను అవినీతి లేకుండా నేను పాలిస్తున్నా చెప్పి కేసీఆర్ అన్నారు కదా ఇప్పుడు ఓ గొడుగు కింద నేను కూడా గొడుగు కింద ఉన్నాను అనుకుంటే కాదు 10,000 కోట్ల అవినీతి జరిగింది నిజంగానే మీ ప్రభుత్వం పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా నిష్పక్షపాతమే లేదల్లా పాతాళంలో దొక్కుతున్నారు నేను అనేది ఏంటంటే నిష్పక్షపాతంగా లేదని ఆరోపణ చేస్తున్నాను ఇది ఒకటి చూపించు ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన చూపించినావు బంగారం ఎంత చూపించినావు చెప్పు నువ్వు నిష్పక్షపాతంగా జరగటానికి మేమే నిదర్శనం ఎందుకంటే వారందరిని కూడా ఇమీడియట్ గా బదిలీ చేసి ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరైతే దాంట్లో అనధికారులు కానీ అధికారులు కానీ ఎవరున్నా కానీ వారి మీద చర్య తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తాడు ఇక ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలన్నా మీ ప్రధానమంత్రి మాట్లాడతాడా ఈ విషయం మీద అంటే ఇది ఎక్కడ వదిలిపెట్టుడు వదిలిపెట్టుడేది సిట్టి ఏం చేసింది చెప్పు ఒక్కొక్క సంగతి చూసుకోరు భర్తము అనేటువంటిది అట్లా మాట్లాడడం కాదు 2 ఏళ్ల తర్వాత నిరాధారమైనటువంటి ఆరోపణ చేస్తావు నేనైతే కోట్ల విలువ కలిగిన అధికారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తాం 10,000 కోట్లు తినలేకుండా సరే మన టాపిక్ అటు పోయినప్పటికీ ఓవరాల్ గా అయితే సరే అది మన
ఆ టాపిక్ డైవర్ట్ అటు పోయింది నిజానికి. సరే ఈ ఇమేజ్ సిటీ వాళ్ళు అయితే ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది అని చెప్పి మీరు అంటున్నారు. ఉపాధి వస్తది. వాళ్ళు ఒక ఉట్టిగా కట్టడం, ఆరంభ శుభ్రతం కాదని కట్టడం వస్తది. ఇప్పుడు మన సిటీకే తలమానికంగా ఉండేటువంటి Right, ఆగండి. కట్టడం ఆ. ఆ విధంగా రావటం వల్ల విశ్వనగరం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆగండి, మీద ఆగండి. రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎం హౌస్ కట్టుకున్నాడు. కట్టినప్పుడు కూడా సీఎం హౌస్ విమర్శించారు. దీనికి ఏమన్నా సంబంధం? సీఎం హౌస్ సీఎం కట్టినప్పుడు హౌస్ కూడా కును ఈ ఆనాడు దేశానికి ఆనాడు పార్టీ ప్రాజెక్టుకి ఏమన్నా సంబంధం? విమర్శించినాయి. దాన్ని నువ్వు యూజ్ చేసుకోక Right. మళ్ళా 100 కోట్లు పెట్టి దాన్ని ఏదో చేసినావు. ఇలా ఇదంతా మార్కు కొరకే రైట్ ఆగండి సార్ ఆగండి. సరే మార్పు మొత్తానికి కొరకు అయితే కాదు. ఈ మార్పు కొరకు కాదు. ఇమేజ్ సిటీతో చాలా మందికి ఉపాధిలో వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఏదో మార్క్ కోసం చేస్తున్న ప్రతిపక్షాలు అంటున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ చర్చలో పాల్గొన్నటువంటి ఆచార్య గారికి, పాత్ర సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మళ్ళీ రేపొద్దున ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.